श्रीगुरुभ्यो नमः। हरि ओम्। श्रीमहागणाधिपते नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా, సొంత ఇంటి గల ఈ మార్చి నెలలో ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా, అదేవిధంగా పాత బంధాలు కానీ లేదా విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం కానీ, స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుగొనేటువంటి అవకాశం ఉందా లేదా, భార్యాభర్త సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, వివాహానికి ఈ మార్చి నెలలో ఏదైనా మంచి ముఖ్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయా లేదా, ఏ మార్చి నెలలో రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ధనాన్ని మనం వెచ్చించేటువంటి అవకాశం ఉంటుందా, అసలు ద్రవ్యోల్బణంలో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే లాభపడతాము అనేటువంటి విషయాల్ని ఈ మార్చి నెలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలని దిగ్విజయం చేసుకోవడానికి ఏ దేవతామూర్తిని ఆరాధించాలి, ఈ నెలలో జరిగేటువంటి ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి పూర్తి విషయాల్ని క్షుప్తంగా మనం పరిశీలన చేసుకుని ఈ పరిహారాల వల్ల మనకి చేకూరేటువంటి లబ్ధి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ మాస ఫలితం మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలన గావిద్దాం. ఇప్పటి వరకు కూడా మనము ఏ మాసం చెప్పినా ఏ నెల యొక్క ఫలితాలు చెప్పినా కూడా అది కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క నక్షత్రపరంగా మీ రాశి ఏది వస్తుంది, దీనిలో ఏ రాశిలో మీరు ఉండబోతున్నారు, ఈ సంవత్సరంలో మీకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అనేటువంటి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. అంతేగాని చెప్పే ప్రతి జాతక ప్రభావం కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతమైన జాతకానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో మీకు ఏది తెలియకపోయినా, కన్ఫ్యూజన్లో ఉన్నా మీ ఫోటో పంపించడం వల్ల మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పేటువంటి విధానాన్ని బట్టి గణాంక పరిమాణంగా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కేవలము మనం ఇచ్చేటువంటిది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే ఇస్తున్నాము. ఈ మార్చి నెలలో మేషం మొదలుకొని మీనం వరకు కూడా ప్రతి ఫలితము కూడా గోచార రీత్యా తెలియజేసినదే. మకర రాశి వారికి ఈ మార్చి నెలలో ఆర్థికంగా అనేకమైనటువంటి వింతలు విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్యంగా ధనం రావడం, దాన్ని మళ్ళా వేరే చోట పెట్టుబడి పెట్టడం, ఇది మనకి కొన్ని కోట్లు కురిపిస్తుంది అని చెప్పి మీరు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. కానీ అవన్నీ అవాస్తవాలు. మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఇంతకు ముందు ఏ విధంగా కఠినంగా తీసుకున్నారో అదే విధంగా తీసుకోండి. మొహమాటం లేకుండా నేను ధనాన్ని ఎక్కడా వెచ్చించను అని ఒక నిర్ణయం తీసుకోండి. ఈ నెలలో మీరు ఎక్కడైనా సరే ధనాన్ని పెట్టితే కనుక మకర రాశి వారు రానున్న రోజుల్లో అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ధనాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1కి 10 సార్లు మీ పేరు కంటే బినామీ పేరుతో మీరు శ్రీకారం చుట్టడం చాలా మంచిది. కొత్త కార్యక్రమాల్లో, విందు వినోదాల్లో, శుభ కార్యక్రమంలో మీరే ప్రధానంగా కనబడుతూ ఉంటారు. దీనివల్ల మిమ్మల్ని మోసం చేయాలి, మీకు చేరువవ్వాలి అని కుత్సితమైనటువంటి ఆలోచనతో శత్రువు మీ యొక్క మిత్రుడిగా మారేటువంటి అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా ఉత్తీర్ణత సాధిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకు జ్ఞాపక శక్తి, అదేవిధంగా జనాల్లో ఆదరణ రెండూ తగ్గుతాయి. ఈ సంతకం నేను పెట్టలేదు, ఈ ఫైల్ ఎలా మూవ్ అయింది, ఈ బిల్లు ఎలా పాస్ అయింది అనేటువంటి ఒక అనూతమైనటువంటి విచిత్రమైన ధోరణిలో రాజకీయ నాయకులు ఉంటారు. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో వారికి అంతగా యోచనదాయకంగా లేదు. కొత్తగా ఏర్పడిన స్నేహాలు కానీ, పాత స్నేహితుల వల్ల కానీ మీకు ఈ నెలలో కలిసి వచ్చేటువంటి సూచన ఎక్కడ గోచరించడం లేదు. భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయి.
అన్యోన్యత తగ్గుతుంది. మూడో వ్యక్తి మధ్యలో మీ యొక్క సమస్యను చెప్పుకొని మీ యొక్క విలువని మీరు తగ్గించుకునేటువంటి అవకాశం ఈ నెలలో మకర రాశి వారికి గోచరిస్తోంది. పైగా వ్యాపారం చెయ్యాలని కుతూహలంగా ఉంటారు. ఏ వ్యాపారం చెయ్యాలో అర్థం కాని కన్ఫ్యూజన్లోనే ఉంటారు. ఈ నెలంతా కూడా చెయ్యాలి పెట్టాలి అనేటువంటి ఆలోచనలో కనబడుతుందే తప్ప ఎక్కడ కూడా ప్రారంభ అడుగు పడేటువంటి అవకాశం గోచరించడం లేదు. విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మీ నుంచి దూరం అవుతూ ఉంటాయి. పైగా మీరు హ్యాండిల్ చేయలేరు అని చెప్పి వాటిని మీ పెద్దవాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ వాటిని తీసేసుకుని కొన్ని రోజుల తర్వాత మీకు ఇచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. అంతేకాకుండా మకర రాశిలో ఉన్నటువంటి వారు నిరుద్యోగుల విషయంలో కొంచెం ఊరగలుగుతుంది. ఏదో ఒకట్లే చిన్న ఉద్యోగం వచ్చింది దీంతో సరిపెట్టుకుందామని మీలో మీరు సర్ది చెప్పుకుంటుంటారు. ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనే ప్రశ్నార్థకంగా ఉంటుంది. కానీ చివరి నిమిషంలో మీ ఉద్యోగానికి కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగం ఉంటుంది అని ధైర్యంగా ఎవరైతే ఉన్నారో వారు ఈ నెల కాస్త ఇబ్బంది పడే అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ నెలలో మకర రాశి వారు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాభి కింద స్థానం వ్యవస్థ నడుం దగ్గర ప్రయాణాల్లో మిక్కిలి ప్రమాదం అక్కడే జరిగేటువంటి వ్యవస్థ నడుస్తోంది. కాబట్టి ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది కూడా మార్చి 7వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 18వ తారీఖు వరకు కూడా ప్రయాణాల్లో ఈ మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ లేదా లక్ష్మీనారాయణ ఆరాధన కానీ చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. చందనాన్ని వృత్తలాకారంగా పెట్టుకోండి, మధ్య భాగంలో ఆరావాలి కుంకుమ ధరించండి. మకర రాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీనరాశి వారికి మార్చి నెలలో ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతుంది. సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం, అంతేకాకుండా లేనిపోని విషయాల్లో మీరు దూరి ఆకస్మికంగా ధనం లభించడం జరుగుతుంది. ఈ ధనం నిలబడదు కానీ పర్వాలేదు, నేను కూడా ఏదన్నా ఒక పని చేసి సంపాదించగలను అనే ఒక నమ్మకం అయితే కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం అనేటువంటిది అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ నెలలో సంపాదించిన ధనం ఏదైతే ఉందో దానికి ఒక ఇంత ఎక్కువగానే ఆరోగ్య సమస్యలకి మీరు పెట్టడం జరుగుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి అనేది తగ్గుతుంది. ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. చదువు మీద కాస్త శ్రద్ధ అనేది తగ్గుతుంది. నెగ్లజెన్సీ అనేటువంటిది పెరుగుతుంది. రాజకీయ నాయకులకి కాస్త గర్వం అనేది పెరుగుతుంది. జనాల్లో ఆదరణ తగ్గినా సరే ఏం కాదులే, మనం ఇలాగే ఉండాలి, రానున్న రోజులు మనవేలే, ఈ నెల ఉందిలే అనేటువంటి ఒక అపనమ్మకంతో ఈ నెలలో జీవించడం జరుగుతుంది. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి గట్టుకాలంగానే ఉంది. అవకాశాలు లభించవు, శ్రమించాలి అనేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త డిప్రెషన్కు లోని ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి ఉగాది తర్వాత కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీనరాశి వారికి ఉగాది కంటే ముందులో మీరు వ్యాపారాలు ప్రారంభం చేయవద్దు. పైగా వ్యాపారాల విషయంలో నూనెకి సంబంధించి కానీ అదేవిధంగా ఈ సీ ఫుడ్స్ చేపలు రొయ్యలకు మేతలకు సంబంధించి కానీ రైతు పంటకు సంబంధించిన ఎరువులకు కానీ అద్భుతంగా కలిసి వచ్చే సూచనగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక మార్చి 4వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో వెచ్చించండి. రూపాయి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ శుభవార్త అయితే మీరు ఖచ్చితంగా వింటూ ఉంటారు. ఈ మీనరాశి వారు రానున్న రోజుల్లో మీకు అద్భుతమైన అవకాశం కలిగేటువంటి సూచనగా చెప్పవచ్చు. పైగా మీనరాశి వారు మీ యొక్క పాత స్నేహితులు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరీకరణ చేసుకుంటారు. స్థితిగతులు మారేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఇల్లులు ఖచ్చితంగా మారడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహ యోగం అంతగా గోచరించడం లేదు. సంతానం కొరకు చూసేటువంటి వారికి అంత యోగదాయకంగా ఈ నెలలో చెప్పడానికి లేదు. విలువైన వస్తువులు అదేవిధంగా విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు విడిచిపెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గుండెకి సంబంధించి కానీ కిడ్నీస్కి సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి. ప్రతి నిత్యము కూడా చక్కగా ఈశ్వర ఆరాధన కానీ నారాయణ ఆరాధన కానీ చేయండి. అద్భుతంగా కలిసి వచ్చే సూచన. అడ్డంగా భస్మాన్ని ధరించి వృత్తలాకారంగా చందనం పెట్టుకోండి. శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతుంది.